So this is another important theorem in the second unit. So let k is equal to f of x be the field of rational fractions in one variable x. అంటే దట్ ఈజ్ k ఈజ్ ఈక్వల్ టు దిస్ టైప్ ఆఫ్ అనమాట. అంటే కేలో ఏముంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఏంటి, పాలినామియల్స్. ఎక్కడ పాలినామియల్స్ అంటే ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్లో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఎగ్జిస్ట్ కావాలంటే డినామినేటర్ నాన్ జీరో అయి ఉండాలి. అందువల్ల జీ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఏమి ఉండాలి, నాన్ జీరో అనమాట. సో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ కే. Next, here f is the field of characteristic 3. This is the given data. Then the polynomial y cube minus x in the polynomial ring k of y. Here k is a field and k of y stands for set of all polynomials in the variable y over k anamata, over k. Okay, so is irreducible over k and has multiple roots. So now we start the proof of this theorem. Let k is equal to f of square bracket of x be the field of rational fractions over the field f of characteristic 3. So that is k is equal to set of all this type of fraction over numerator and denominator belongs to f of x and characteristic of f is equal to 3. So also given y cube minus x belongs to k of square bracket of y. And this is a polynomial in the variable y of degree x. Here x is the constant with respect to y. So in this theorem, this is the given data. So using this given data, we prove this polynomial is irreducible over k. So this is the claim of this theorem. Now we start the this claim in counter way approach. So ఈ థియరమ్ను మనం ఎలా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, కాంట్రా వే అప్రోచ్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో ఇన్ కాంట్రరీ వే we suppose this polynomial is not irreducible, means reducible. Means ఏంటి, reducible. So reducible means the given polynomial has a root. So reducible అని ఇవ్వకుండా the polynomial y cube minus x has a root alpha belongs to k. సో రూట్ ఉందంటే రెడ్యూసిబుల్ అని, అంటే కాంట్రవేలో నేను రెడ్యూసిబుల్ అని తీసుకున్నట్లు. సో నెక్స్ట్ నౌ ఫైనల్లీ వీ కెన్ గెట్ ఏ కాంట్రడిక్షన్. సో టు ఫాలో దిస్. అయితే ఏమైనప్పటికీ ఇక్కడ ఆల్ఫా ఏమన్నాను, రూట్ ఆఫ్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ అన్నాను. రూట్ అంటే ఈ పాలినామియల్ వైలో ఉంది కాబట్టి వై ప్లేస్లో ఆల్ఫా తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, అదే. సో root means alpha cube minus x is equal to 0. This implies alpha cube is equal to x. So in this process, what is the alpha belongs to k. Kలో ఉంది అంటే కేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంటుంది, ఇలాంటి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. సో ఆల్ఫా కేలో ఉందంటే కేలో సమ్ ఎలిమెంట్ ఆల్ఫాకి ఈక్వల్ కావాలి. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు g of x by h of x, where numerator g of x, denominator g of x belongs to f of square bracket of y, f of square bracket of y. So since alpha cube is equal to x, so what is alpha, g of x by h of x. So alpha place లో వాల్యూ రాశాను, హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే g క్యూబ్ x by h క్యూబ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అది ఇక్కడ రాశాను. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే జీ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ది ఈజ్ ఈక్వల్ టు. సో టేకింగ్ డిగ్రీ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ డిగ్రీ ఆఫ్ జీ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే డిగ్రీ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్. సో డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉందన్నమాట,
ఇక్కడ degree of x plus degree of h cube of x. Degree of g cube means 3 into degree of x. Degree of x plus ఇది కూడా degree of 3 into degree of h of x. సో 3 into degree of x is equal degree of x 1 కదా, 1 plus 3 into degree of h of x. Degree of h of x which is a contradiction. ఎందుకంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంది, 3 మల్టిపుల్కి ఒకటి యాడ్ చేసాం, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది, ఇవి రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. సో కానీ ఇక్కడ ఈక్వల్ అయింది విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో ద కాంట్రడిక్షన్ అరైజెస్ డ్యూ టు అవర్ సపోజిషన్. వాట్ ఈజ్ అవర్ సపోజిషన్? సో గివెన్ పాలినామియల్ ఈజ్ రెడ్యూసిబుల్ అంటే రాంగ్, కాబట్టి రెడ్యూసిబుల్ కాదంటే ఏమవుతుంది, ఇర్రెడ్యూసిబుల్ ఓవర్ కే అవుతుంది. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది క్లైమ్ ఆఫ్ దిస్ థీరం. నెక్స్ట్ ఇన్ ది థీరం we have a second claim. What is the second claim? So to show that roots of y cube minus x belongs to k of y are multiple roots. So multiple roots means any two roots are equal. ఏవైనా రెండు రూట్స్ తీసుకుంటే మల్టిపుల్ మీన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. దానికోసం నేను ర్యాండమ్లీ we take any two roots beta 1 and beta 2 or any two roots of y cube minus x. మల్టిపుల్ రూట్స్ అంటే రూట్స్ ఈక్వల్ కావాలి, నేను ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాను. సో దానికోసం బీటా 1 రూట్ ఆఫ్ దిస్ పాలినామియల్ కాబట్టి బీటా 1 దీన్ని సాటిస్ఫై చేయాలి, y క్యూబ్ మైనస్ x 0 కావాలి, అదే ఇది. సో బీటా 2 కూడా రూట్ ఆఫ్ దిస్ పాలినామియల్ కాబట్టి బీటా 2 క్యూబ్ మైనస్ x ఈజ్ ఈక్వల్ 0. సో సింప్లిఫై దీస్ టూ ఈక్వేషన్, బీటా 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x అండ్ బీటా 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x. సో ఈ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్లు ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతాయి, బీటా 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బీటా 2 క్యూబ్. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది సింప్లిఫికేషన్. సో ఇక్కడ క్యూబ్ ఏంటి, ఆడ్ నంబర్. ఆడ్ పవర్స్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈక్వల్ అయితే ఆ టూ బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. బీటా 1 ఈజ్ ఈక్వల్ టు బీటా 2. సో ద గివెన్ పాలినామియల్ హ్యాజ్ 3 రూట్స్, ఎందుకంటే బికాజ్ డిగ్రీ 3. ఆ 3లో ఏ రెండు ఈక్వల్ రూట్ తీసుకొని అవి రెండు ఈక్వల్ అన్నానంటే ఇంకొక రూట్ బీటా 2 3 తీసుకుంటే ఇన్ ది సేమ్ వై ఈ రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే దట్ మీన్స్ ద 3 రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. అంటే ఈ పాలినామియల్కి 3 రూట్స్ ఉంటాయి, అవి 3 ఈక్వల్ అయినాయి అంటే రూట్ ఎన్నిసార్లు ఈక్వల్ అయింది, 3 టైమ్స్. అందువల్ల ఆ రూట్ యొక్క మల్టిప్లిసిటీని ఏమంటాం, 3 అంటాం. సో దిస్ కంప్లీట్ ది సెకండ్ క్లైమ్ అండ్ హెన్స్ ది మెయిన్ థియరమ్ ఆల్సో. So here we have a definition which is the Galois field. So Galois field అంటే ఏంటి చూడండి, ఏ ఫైనట్ field is also called Galois field. A finite field is also called Galois field. అంటే we take any field which is finite, then this field is called Galois field. And every finite field is also called Galois field. So suppose f is a field whose order is prime power some integer. అంటే prime power some integer అంటే which is finite. So therefore this field is called Galois field. So this type of Galois field is denoted by this notation. GF అంటే Galois field ఆఫ్ ఆర్డర్ ఎలా ఉంది, సింగిల్ ప్రైమ్ p పవర్ n. కాబట్టి మనకి ఏదైనా Galois ఫీల్డ్ యొక్క ఆర్డరు సింగిల్ ప్రైమ్ పవర్ సంథింగ్ ఉంటే ఆ ఫీల్డ్ని ఇలా కూడా చెప్పవచ్చు, ఇలా కూడా డినోట్ చేయొచ్చు, Galois ఫీల్డ్ ఆఫ్ p పవర్ n అన్నమాట. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది డెఫినేషన్.
Next we start another theorem. So the statement of the theorem is, if f is a finite field with p power n elements, అంటే order of f is equal to p power n. So this field is denoted by Galois field of p power n elements. అంటే this f is a Galois field and small m is any positive integer. So this is the given data. In the given data, order of f is known, which is single prime p power n, and m is any positive integer. Using these two information, what is the claim? Then there exists an extension field E of f such that dimension of E over f is equal to m, and all such extensions are isomorphic. So this is the statement of this theorem. So simply we explain this. So here order of f is equal to p power m, p power some integer n. అయితే order of f is equal to, and m is any one of the positive integer. m is any one of the positive integer అంటే z ప్లస్. ఇది గివెన్ డేటా అయితే నేనేం చెప్పాలి? ఈ ఎఫ్కి ఒక ఎక్స్టెన్షన్ ఈ ఉంది సచ్ దట్ అని చెప్పాలి. నంబర్ 2, హూజ్ డైమెన్షన్. సో డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దట్ నంబర్ ఎం అని చెప్పాలి. చెప్తూ ఈ ఎఫ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్ ఎన్ని ఉంటే అవన్నీ ఐసోమార్ఫిక్. ఎఫ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్ ఇంకొకటి E1 ఉందనుకోండి, ఇవి రెండు ఏమని చెప్పాలి? ఐసోమార్ఫిక్. అంటే గివెన్ ఎఫ్ హ్యాజ్ ఏ ఎక్స్టెన్షన్ ఈ సచ్ దట్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది నంబర్ ఎం అని చెప్పాలి. ఈ ఎఫ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్ ఎన్ని ఉంటే అవన్నీ ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ది గివెన్ డేటా అండ్ క్లైమ్. సో నౌ వీ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరమ్. లెట్ ఎఫ్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ క్లోజర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ క్లోజర్, ఇక్కడ ఎఫ్ క్లోజర్ పడలేదు, ఎఫ్ క్లోజర్ అండ్ ఆల్. సో టు ప్రూవ్ దిస్ థియరమ్ వీ నీడ్ ఎఫ్ క్లోజర్, అందువల్ల తీసుకున్నాను అనమాట. ఎఫ్ యొక్క ఆల్జిబ్రాయిక్ క్లోజర్ని ఎఫ్ బార్తో డినోట్ చేస్తాయి ఇన్ జనరల్. సో వాట్ ఈజ్ ది గివెన్ డేటా ఇన్ ది థియరమ్? గివెన్ ఎఫ్ ఈజ్ ఎ ఫైనైట్ ఫీల్డ్ విత్ పీ పవర్ ఎన్ ఎలిమెంట్స్. అయితే టు ప్రూవ్ దిస్ థియరమ్ వీ హ్యావ్ సమ్ పాలినామియల్, వీ నీడ్ ఏ సమ్ పాలినామియల్. దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంట్రడ్యూస్ అంటే తీసుకున్నాను అనమాట. కన్సిడర్ ది పాలినామియల్ ఎఫ్. ఇది ఇవ్వలేదు, నేను తీసుకున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ పీ పవర్ ఎన్ఎం మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్. సో వీ నీడ్ దిస్ పాలినామియల్ సో దట్ వీ కన్సిడర్ దిస్ పాలినామియల్. సో నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను? టు షో దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఇది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ది పాలినామియల్ అనమాట. సో నెక్స్ట్ ఒక పాలినామియల్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ పాలినామియల్ యొక్క ప్రతి రూట్ కూడా ఈ ఎఫ్లో ఉంది అని ప్రూవ్ చేస్తాను. సో ఎఫ్ అనేది ఏంటి? ఫీల్డ్. ఫీల్డ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? 0 ఉంటుంది అండ్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ అనేది ఫీల్డ్ అనుకున్నాం. ఫీల్డ్ అంటే కంపల్సరీ ఇట్ హ్యాజ్ ఏ అడిటివ్ ఐడెంటిటీ 0. ఇక రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? నాన్ జీరో ఎలిమెంట్స్ అవుతాయి, ఇంకెన్ని ఉంటాయి. అయితే ఈ ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు నేనేమని చెప్పాలి? ఇది రాంగ్ అనమాట. నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కు రూట్ అని చెప్పాలి. అయితే క్లియర్లీ ప్రతిదీ రూట్ అని ఇక్కడ ఎఫ్లో ఉన్న 2గా డివైడ్ చేస్తాను. 0 ఎలిమెంట్ విచ్ ఈజ్ ఓన్లీ 1 ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ నాన్ జీరో ఎలిమెంట్స్. 0 ఎలిమెంట్ ఆల్రెడీ రూట్ అవుతుంది క్లియర్లీ, ఎందుకంటే ఈ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు పాలినామియల్ ఎలా ఉంది? 0 పవరు పీ పవరు ఎన్ఎం మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే 0. 0 పవర్ ఎనీథింగ్ 0 మైనస్ 0 0. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. క్లియర్లీ 0 ఈజ్ రూట్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. 0 రూట్ అది లాస్ట్లో చెప్పేస్తాను. ఇక రిమైనింగ్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఎఫ్లో ఉన్నాయి, అవన్నీ ఏంటి? నాన్ జీరో ఎలిమెంట్స్. అవన్నీ కూడా ఎఫ్కు రూట్ అని చెప్పాలి. అందువల్ల వీ టేక్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎఫ్. సో ఎఫ్లో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యూ తీసుకున్నా, ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూట్ అని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూటు అని చెప్పాలన్నమాట. అయితే మన ఆల్రెడీ లోవర్ క్లాస్లో మనకుంది ఎఫ్ ఫీల్డ్. అయితే
ఎఫ్ స్టార్ని ఏమంటామంటే ఎఫ్లో నుంచి ఒకే ఒక ఎలిమెంట్ తీసేస్తాను, జీరోని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ p(n) ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి జీరో, ఆ ఒక్కటి జీరో తీసేస్తే p(n) మైనస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎఫ్ స్టార్. అంటే ఎఫ్ స్టార్లు ఏముంటాయంటే ఎఫ్లో ఉన్న ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎఫ్లో p(n) ఉన్నాయి, వాటిలో ఒకటి జీరో తీసేస్తే ఎఫ్ స్టార్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, p(n-1). సో ఎఫ్లో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ యూ అన్నానంటే యూ స్టాండ్స్ ఫర్ p(n-1) ఎలిమెంట్స్ అనమాట. అంటే యూ ఎక్కడిది, ఎఫ్ స్టార్లో ఎవ్రీ ఎలిమెంట్ అని, ఎఫ్ స్టార్లో ఎవ్రీ ఎలిమెంట్ అని మనకి అవసరం అన్నమాట. అయితే ఇక్కడ యూ అనేది ఏంటి, నాన్ జీరో. ఇన్ ఎఫ్లోని నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఎఫ్ స్టార్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎఫ్ అనేది మీకు ఏమని తెలుసు, ఫీల్డ్ అని తెలుసు. ఫీల్డ్ అంటే ఎఫ్ మీద ప్లస్ కామా డాట్ అని 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఎఫ్ కామా ప్లస్ ఎబిలియన్ గ్రూపు, ఎఫ్ కామా డాట్ ఎబిలియన్ గ్రూపు అండ్ సాటిస్ఫైస్ 2 ప్రాపర్టీస్ అనమాట. అయితే ఈ ఎఫ్లో నుంచి జీరోని తీసేస్తే ఈ ఎఫ్ స్టార్ ఏమవుతుందంటే అడిషన్ దృష్ట్యా గ్రూప్ కాదు. ఎందుకంటే అడిషన్ దృష్ట్యా గ్రూప్ కావాలంటే ఎఫ్ స్టార్లో జీరో ఉండాలి, అడిటివ్ ఐడెంటిటీ. ఎఫ్ స్టార్లో జీరో లేదు కాబట్టి ఎఫ్ స్టార్ ఏమవుతుంది, డాట్ దృష్ట్యా ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. అంటే క్లియర్లీ ఎఫ్ స్టార్ అనేది మీకు ఏమని తెలుసు, డాట్ దృష్ట్యా ఎబిలియన్ గ్రూప్ అని తెలుసు, అంటే గ్రూప్ అని తెలుసు. ఇప్పుడు ఆ గ్రూపులో యూ అనేది ఒక ఎలిమెంట్. అంటే ఇక్కడ చూడండి, ఎలిమెంట్ పవర్ గ్రూప్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ ఆల్జిబ్రా ప్రకారం ఏమవుతుంది, మల్టిప్లైడ్ ఐడెంటిటీ 1 అవుతుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ స్టార్ అంటే ఎంత, ఇదంతా రాంగ్ అనమాట. ఆర్డర్ ఆఫ్ ఎఫ్ స్టారు p(n-1) అనమాట. ఈ -1 కూడా పవర్లో ఉంది. సో -1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే యూ పవరు p(n) బై యూ పవరు యూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఇది వస్తుంది. సింప్లిఫై చేస్తే అదే ఇక్కడ రాశాను అన్నమాట. అయితే క్లియర్లీ ఇక్కడ మీరు చూడండి, n కంటే m(n) పెద్దదైనప్పుడు p(mn) దీనికంటే ఇది పెద్దది. దీంట్లో నుంచి ఒకటి తీసేస్తున్నాను, దీంట్లోనే ఒకటి తీసేస్తున్నాను. అప్పుడు క్లియర్లీ సో దిస్ నెంబర్ డివైడ్స్ దిస్ నెంబర్, జనరల్ నంబర్ సిస్టమ్ ప్రకారం. సో అదే ఇక్కడ నేను రాశాను క్లియర్లీ. సో దీన్ని బట్టి ఇది 4 డివైడ్స్ 12 లాగా ఉంది. అప్పుడు 12 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ సంథింగ్, అంటే p(mn-1) ఈజ్ ఈక్వల్ టు p(n-1) ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ని ఏమనుకున్నాను ఇక్కడ, k అని అనుకున్నాను. దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్ అనమాట, దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్. సో దీన్ని ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్సిడర్ దిస్ వాల్యూ. అయితే ఈ p(mn-1) ప్లేస్లో ఫ్రమ్ అబోవ్ ఇది ఉంది, అది రాశాను. సో ఇదంతా సింప్లిఫై చేశాను అనమాట. అంటే 1 k అంటే 1 వస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఈ -1 ఏమని రాయొచ్చు, u(-1) అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ b(-1) అంటే బై యూ అని, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ u వస్తుంది. అంటే మనకి ఈ వాల్యూ వస్తుంది, u(p)(mn) ఈజ్ ఈక్వల్ టు u. ఈ యూని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే -u అవుతుంది. అంటే ఇప్పుడు u ఎలా ఉంది, x(p)(mn) -x అనే పాలినామిల్కి రూట్ లాగా ఉంది. ఎందుకంటే ఈ x ప్లేస్లో u తీసుకుంటే ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దిస్ షోస్ దట్ u ఈజ్ ది రూట్ ఆఫ్ దిస్ పాలినామియల్. u ఏంటి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎఫ్ స్టార్ అన్నమాట. అంటే ఎఫ్ స్టార్లో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఎఫ్ ఈజ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యూ ఇన్ ఎఫ్ అని.
ఎఫ్లో ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఈ పాలినామియల్ రూటు, ఎఫ్లో జీరో కూడా రూటు, అంటే ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా రూట్ అని అర్థమైంది. అంటే దిస్ షోస్ దట్ ఏమని చెప్పినట్లు, దిస్ షోస్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ రూట్ ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఈ క్లెయిమ్ ప్రూవ్ చేసే ముందు ఇది ప్రూవ్ చేయాలనుకున్నాను, చెప్పాను. అయితే క్లియర్లీ జీరో అనేది దీనికి రూటు, అప్పుడు ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనకు అర్థమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. అయితే వీ యూజ్ ది అబోవ్ థీరం, దెన్ బై అబోవ్ థీరం ఏం చెప్పవచ్చు, ద పీ పవర్ ఎంఎన్ ఎలిమెంట్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ డిస్టింక్ట్. అబోవ్ థీరంలో ఒక ఫీల్డ్ ఎఫ్ యొక్క ఆర్డరు సింగిల్ ప్రైమ్ పవర్ సంథింగ్ ఉంటే, ఆ సంథింగ్ ఏదైనా కావచ్చు, ఇక్కడ ఎంఎన్ ఉంది, ఆ పాలినామియల్ ఏమన్నా, ఆ పాలినామియల్ అన్ని రూట్స్ కూడా డిస్టింట్ అన్నాను. అంటే అన్ని రూట్స్ డిస్టింట్ అంటే అన్ని రూట్స్ని ఏమంటాం, సింపుల్ రూట్స్ అంటాం అనమాట. సో అబోవ్ థీరం ప్రకారం అది చెప్పాను. సో ఇప్పుడు మీకేమవుతుంది, ఫస్ట్ క్లైమ్ కంప్లీట్ అయింది. సెకండ్ క్లైమ్ ఏంటి, ఇలాంటి ఫీల్డ్స్ ఎన్నైతే ఉంటే అవన్నీ మన ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. అందువల్ల నేను ఇక్కడ చూడండి, ఇదంతా కూడా లోవర్ క్లాసెస్లో లోవర్ చాప్టర్లో ఉన్న రిజల్ట్. ఆ రిజల్ట్ నుంచి ఈ ఆర్డర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ పీ పవర్ ఎంఎన్ అవుతుంది. ఈ ఆర్డర్ ఇక్కడ ఏంటి, ఎఫ్కి ఈ అనేది ఎక్స్టెన్షన్ అయితే ఆల్రెడీ ఒక థీరంలో చెప్పాను, మనం అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ థీరం ఏంటంటే ఈ సబ్ యొక్క ఆర్డర్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ పవరు డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ అవుతుంది అనమాట. దేని వాల్యూ, ఈ వాల్యూ దేనికి ఈక్వల్, ఆర్డర్ ఆఫ్ ఈక్వల్, దట్ ఈజ్ నోన్ థీరం. ఆ థీరమే ఇక్కడ రాశాను అనమాట. అయితే ఆర్డర్ ఆఫ్ ఎఫ్ అంటే పీ పవర్ ఎన్ అని తెలుసు, పీ పవర్ ఎన్ ఇంటూ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పీ పవర్ ఎంఎన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇది ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కంపేర్ చేస్తే ఈ ఎన్ దగ్గర ఈ ఎన్ ఉంది, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ దగ్గర ఎం వస్తుంది. అదే ఈ థియరీలో నేను అదే చెప్పాల్సి, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎం అని చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఎఫ్కి ఒక ఎక్స్టెన్షన్ ఈ ఉందని చెప్పాలి. చెప్పిన తర్వాత డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎం అని చెప్పాలి. అది చెప్పాను అన్నమాట. ఒక క్లైమ్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ దట్ ఏం చెప్పాలంటే ఎఫ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్ ఎన్ని అయితే ఉంటే అవన్నీ ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. ఆల్రెడీ ఎఫ్కి ఈ ఒక ఎక్స్టెన్షన్ సచ్ దట్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ ఎం అయ్యేటట్లుగా. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను చెప్పాల్సిన సిలబస్లో ఎఫ్పిని ఏమంటానంటే ప్రైమ్ ఫీల్డ్ అంటాను. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎఫ్కి ఈకి మిడిల్లో ఉంటుంది, ఈకి మిడిల్లో ఉంటుంది. అయితే వీటన్నిటి మిడిల్లో యాడ్జంక్షన్ ఆఫ్ రూట్స్ అనే చాప్టర్లో థీరం రాశాను. డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఇంటూ డైమెన్షన్ ఆఫ్ ఎఫ్ ఓవర్ ఎఫ్పి. సో దీని వాల్యూ ఎం అని తెలుసు, దీని వాల్యూ ఎన్ అని తెలుసు. అప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్. అయితే హైపాసిస్ ఈ థీరంలో మనకి ఆర్డర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ పీ పవర్ ఎం అని ఉంది. సిన్స్ ఉంది కాబట్టి సిన్స్ అని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నేనేం చెప్పాలి, ఎఫ్కి ఈ అనేది ఒక ఎక్స్టెన్షను ఆఫ్ డైమెన్షన్ ఎం అయ్యేటట్లుగా, అలాగే ఎఫ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్ యూనిక్ అని చెప్పాలి. అంటే అనదర్ ఎక్స్టెన్షన్ ఈ1 తీసుకొని ఈ అండ్ ఈ1 ఆర్ ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. అందువల్ల వీ టేక్ అనదర్ ఎక్స్టెన్షన్ ఈ1 ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫ్ సచ్ ద డైమెన్షన్ ఈజ్ ఎం. సిందాక చెప్పినట్లుగా ఎక్స్టెన్షన్ యొక్క ఆర్డర్ ఫార్ములా ఆర్డర్ ఆఫ్ ఏ సబ్ ఫీల్డ్ హోల్ పవర్ డైమెన్షన్. అంటే దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది. ఆర్డర్ ఆఫ్ ఈ1 కూడా పీ పవర్ ఎం1. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఈ కూడా ఇందాక చెప్పినట్లుగా పీ పవర్ ఎంఎన్ అని తెలుసు. ఇప్పుడు సిమిలర్లీ ఆర్డర్ ఆఫ్ ఈ1 కూడా నేనేం చెప్పాను, సో పీ పవరు
ఎంఎన్ అని చెప్పాను అనమాట. అంటే ఆల్రెడీ ఈ రెండు ఫీల్డ్స్ మిడిల్లో సేమ్ ఆర్డర్ ఉంది. రెండు సెట్స్ మిడిల్లో సేమ్ ఆర్డర్ ఉంటే ఆ రెండింటి మిడిల్లో బైజెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది. సో బైజెక్టివ్ ఉందంటే ఆటోమేటిక్గా హోమో కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ అండ్ ఈ1 మిడిల్లో ఒక ఫంక్షన్ ఏమవుతుంది, హోమో 1 1 2 అవుతుంది. అంటే ఈ రెండింటి మిడిల్లో ఒక ఫంక్షన్ ఐసోమార్ఫిక్ అవుతుంది. అప్పుడు డొమైన్ అండ్ కోడొమైన్ ఆర్ ఏమవుతుంది, ఐసోమార్ఫిక్ అవుతుంది. సో దిస్ కంప్లీట్స్ ది థీరం అన్నమాట. అయితే మనకి ఈ ఫైనైట్ ఫీల్డ్స్ అని ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ చాప్టర్లో మనం మోర్ దాన్ 3 థీరం చెప్పగలుగుతున్నాం. వాటిల్లో ఇంకో 2 థీరమ్స్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది థీరం ఇది అనమాట. సో ప్రతి ఇయర్ రిపీట్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇవ్వకపోతే ఇయర్ కంపల్సరీ ఇస్తుంది. దీనికి కాన్వర్స్ పార్ట్ మనకు ఎగ్జాంపుల్లో ఉందన్నమాట. ఇవి 2 సపరేట్గా చెప్పొచ్చు అన్నమాట. ఈ థీరమ్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అందువల్ల ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ చేద్దాం.